హరిహర వీరములు చూసిన వాళ్ళంతా ఫస్ట్ హాఫ్ బాగుందని, ఇంటర్వెల్ బ్యాంగ్ లో మంచి హై ఇచ్చిందని, కానీ సెకండ్ హాఫ్ మాత్రమే తేడా కొట్టిందని అంటున్నారు. కోహినూర్ వజ్రాన్ని వీరమల్లు ఎలా తీసుకొస్తాడు అనే నేపథ్యంలో కథ నడిపించి ఉంటే ఆసక్తికరంగా ఉండేదని, అది వదిలేసి వీరమల్లు ఢిల్లీ ప్రయాణాన్ని, ధర్మ పరిరక్షకుడిగా అతని ఫ్లాష్ బ్యాక్ ను చూపించి కథను పక్కదారి పట్టించారని విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఇలా కథను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా మధ్యలో సినిమాను తన చేతుల్లోకి తీసుకున్న జ్యోతి కృష్ణ క్రియేటివిటా అని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సినిమాను క్రిషే డైరెక్ట్ చేసి ఉంటే అవుట్పుట్ వేరేలా ఉండేదేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కథపరంగా మార్పుల చేర్పుల గురించి జ్యోతి కృష్ణ స్పందించారు. క్రిష్ కథను తాము మార్చిన మాట వాస్తవమన్నారు. అందుకు కారణమేంటో అతను వివరించాడు. క్రిష్ కథ పూర్తిగా కోహినూర్ వజ్రం చుట్టూనే తిరిగేదని, మాయాబజార్ తరహాలో వినోదాత్మకంగా సాగేలా ఆయన కథ రాసుకున్నారని జ్యోతి కృష్ణ తెలిపారు. అయితే షూటింగ్ కి చాలా సార్లు బ్రేక్ పడడం, ఆలస్యం కావడంతో ఆ వర్షన్ ని పూర్తిగా చేయలేకపోయామని జ్యోతి కృష్ణ తెలిపారు. క్రిష్ వర్షన్ పూర్తి చేయాలంటే ఎక్కువ రోజులు షూటింగ్ అవుతుందని, పవన్ కాల్ షీట్లు కూడా ఎక్కువగా అవసరమని, అలా చేయటం వీలు కాక కథను మార్చాల్సి వచ్చిందని జ్యోతి కృష్ణ తెలిపారు. క్రిష్ వర్షన్ కథను హరిహర వీరమల్లు సెకండ్ హాఫ్ లో చూడొచ్చని అతను చెప్పాడు. కానీ ఇప్పుడు మార్చిన కథ వీరమల్లు ట్రాక్ తప్పిందని వాస్తవం. సెకండ్ హాఫ్ బోరింగ్ గా తయారైంది. పైగా పేలవ విజువల్స్ ఎఫెక్ట్స్ పెద్ద మైనస్ అయ్యాయి. దీంతో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ కి ఆశించిన ఫలితం రానప్పుడు ఇంకో రెండో భాగం తీయడం కష్టం. అసలు పవన్ కంత ఖాళీ లేదు. ఈ సినిమా మీద డబ్బులు పెట్టే స్థితిలో నిర్మాత ఏం రత్నం కూడా లేడు అన్నది వాస్తవం.